రెండవ దినవృత్తాంతములు గ్రంథము 30వ అధ్యాయము. మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో నున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారికి అందరికిని యూదా వారికి అందరికిని వర్తమానములను ఎఫ్రాయిమీయులకును మనష్షే వారికిని పత్రికలను పంపెను. సేవకు చాలినంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచన చేసిరి. ఈ సంగతి రాజునకు సమాజపు వారికి అందరికీ అనుకూలమాయెను. కావున బహుకాలము నుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా ఆచరింపకుండుట చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలనని వారు నిర్ణయం చేసిరి. కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతుల యొద్దను తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశములందంతటా సంచరించి రాజాజ్ఞను ఏలాగు ప్రచురము చేసిరి. ఇశ్రాయేలు వారలారా, అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగిన ఎడల మీలో అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును. తమ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించెను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెరతీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంచెవాండ్రు జెబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనష్షేల దేశములోనున్న ప్రతి పట్టణమునకును పోయిరి. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కావున రెండవ నెలయందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కీద్రోను వాగులో వాటిని పారవేసిరి. రెండవ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. యాజకులను లేవీయులను సిగ్గునొంది తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చిరి. దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధిని బట్టి వారు తమ స్థలమందు నిలువబడగా యాజకులు లేవీయుల చేతిలో నుండి రక్తమును తీసుకొని దానిని ప్రోక్షించిరి. సమాజకులలో తమను ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుట చేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతి వాని నిమిత్తము పస్కా పశువులను వధించు పని లేవీయులకు అప్పగింపబడెను. ఎఫ్రాయిము మనష్షే ఇస్సాకారు జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో
ప్రతి దినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులతో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదారాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను 7,000 గొర్రెలనిచ్చుటయు, అధిపతులు 1000 కోడెలను 10,000 గొర్రెలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనుటయు సమాజపు వారందరూ చూచినప్పుడు మరి 7 దినముల పండుగ ఆచరింపవలెనని యోచన చేసుకొని మరి 7 దినములు సంతోషముగా దాన్ని ఆచరించిరి. అప్పుడు యాజకులను లేవీయులను యూదావారిలో నుండియు ఇశ్రాయేలు వారిలో నుండియు వచ్చిన సమాజపు వారందరూ ఇశ్రాయేలు దేశములో నుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులను సంతోషించిరి. యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.